హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఇవాళ సాటర్డే ఎర్లీ మార్నింగే లేచి పిల్లలకి బాక్సెస్ పెట్టేసి పూజ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ షాపింగ్ ఉంది. అది వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దాని గురించి అని ఒక గోల్డ్ తీసుకుందాం. కొంచెం గ్రాముల వైజే తీసుకుంటాను, నేను బల్క్గా ఏం తీసేసుకోలేండి. అందుకే మల్బార్ గోల్డ్కి వెళ్ళి ఒక 2 గ్రామ్స్ కాయిన్ తీసుకున్నాను అనమాట. మా అమ్మాయి ఆల్రెడీ భరతనాట్యం నేర్చుకుంటుంది కదా, వాళ్ళ ఒక ఇన్స్టిట్యూట్కి ఒక గెస్ట్ వస్తున్నారు. అది సీరియల్ యాక్టర్ గోపాల్ శాస్త్రి గారు అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలిసే ఉంటుంది. ఈటీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తారు ఆయన. ఇదిగోండి ఈయనే వచ్చారనమాట. అక్కడికి కూడా వెళ్ళి వీళ్ళందరూ వెల్కమ్ చెప్తున్నారు పిల్లలు. మేము కూడా అక్కడికి వెళ్ళాం అనమాట చూడ్డానికి. ఈయన ఆల్మోస్ట్ ఆల్ 50 సీరియల్స్లో యాక్ట్ చేశారు. పాత సీరియల్స్లో కూడా చాలా సీరియల్స్లో ఉన్నారు. నెక్స్ట్ ఈయన ఏంటంటే 30 ఇయర్స్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉన్నారని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా పిల్లలతో షేర్ చేసుకున్నారు. అవి కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆయనకి వెల్కమ్ చెప్తూ పిల్లలు ఒక పాట కూడా పాడారనమాట. నెక్స్ట్ పిల్లలు ఒక్కొక్క బ్యాచ్ ఆ సార్ ముందు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. ఒకళ్ళు సీనియర్ బ్యాచ్, ఇదంతా సీనియర్ బ్యాచ్. నెక్స్ట్ వేరే బ్యాచ్లు ఇంకా 3 ఉన్నాయి, వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేశారు. 1 by 1 పర్ఫార్మెన్స్ చేస్తారు అన్నమాట. సార్ అయితే చాలా బాగా చేశారని చెప్పేసి అప్రిసియేషన్ కూడా పిల్లలకి ఇచ్చారు. ఇందాక చెప్పాను కదా, ఆయన స్టోరీ, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదైనా ఫిల్మ్ షోస్ కానీ వీటిలో చేస్తే నాకు క్లాసికల్ డాన్స్ అనేది భయపడతారు. మామూలుగా వెస్టర్న్ చేసిస్తారు, సార్ మీరు చేస్తుంటే వద్దు, మేము జాయిన్ విత్ అంటారు. దే నాట్ లర్న్ క్లాసికల్ కాబట్టి దే విల్ హ్యావ్ టు ఫియర్. దెన్ వన్స్ యూ లర్న్ క్లాసికల్ యూ కెన్ ఎనీ ఫార్మ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. దట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. మా అమ్మాయి నేర్చుకుంటున్న అకాడమీ పేరు ఏంటంటే ఆనంద్ ఆర్ట్స్ అకాడమీ. వీళ్ళు ఇక్కడ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఇస్తారు మనకి. ఈ సార్ వచ్చారు కదా అని చెప్పేసి అంతకుముందు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగినాయి పిల్లలకి. సీనియర్ బ్యాచ్ అన్నా కదా, వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగినాయి. డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్స్ జరిగితే అందులో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి, అందులో ఫస్ట్ ప్లేసెస్ ఆర్ సెకండ్ ప్లేసెస్ వచ్చిన వీళ్ళందరికీ కలిపి సర్టిఫికెట్స్ ఆ సార్ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సీనియర్ బ్యాచ్ పిల్లలందరూ ఆల్మోస్ట్ ఆల్ 7 years 8 years నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు అనమాట. మా అమ్మాయి జాయిన్ అయ్యింది రీసెంట్గానే, ఒక 3 months అవుతుందేమో అంతే. ఈ 3 months తర్వాత ఒక ఎగ్జామ్ ఉందన్నారు. అది కండక్ట్ చేసిన తర్వాత బేసిక్స్ వీళ్ళకి ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి దాని మీద ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. అది మేబీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు అనుకుంటా. నౌవేడేస్ పిల్లలందరూ గ్యాడ్జెట్స్తో బిజీగా ఉంటున్నారు కాబట్టి నా వైపు నుంచి నేను ఆలోచించింది ఏంటంటే గ్యాడ్జెట్స్తో దూరంగా ఉండాలి మెయిన్ పిల్లలు ఏంటంటే. అందు గురించి అని ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది. వేరే రకంగా కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకి కూడా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఓన్లీ ఈ స్టడీస్ అండ్ ఓన్లీ ఇవే కాదు, అందు గురించి అని చెప్పేసి ఈ అదర్ యాక్టివిటీస్ కూడా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు లైఫ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్కి దూరంగా కూడా ఉంటారు. మీరు కూడా మీ పిల్లల్ని గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉంచాలనుకుంటే ఇలాంటి యాక్టివిటీస్లో ఏదో ఒక దాంట్లో ఇందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో జాయిన్ చేస్తే బెటర్.
గోపాల్ శాస్త్రి గారు కూడా పర్ఫార్మెన్స్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కూడా చూడండి. కంప్లీట్ సాంగ్ పెట్టడానికి నాకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను కంప్లీట్ సాంగ్ పెట్టలేదు. జస్ట్ ఏ సాంగ్కి పెర్ఫార్మెన్స్ చేశారో అది ఒక్కటి మాత్రమే చిన్న క్లిప్పింగ్ పెట్టాను అనమాట. సార్ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అసలు మాకు అసలు కళ్ళు అలాగ చూస్తూనే ఉండిపోయాం అనమాట. పిల్లలకి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు వాళ్ళకేంటంటే మనం కూడా ఇలా నేర్చుకోవాలని ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పేసి ఇలాంటి వాళ్ళని తీసుకురావడం. మా మా పాప నేర్చుకుంటున్న గురువు గారు నిజంగా ఆయన చాలా మంచి థాట్ అనమాట ఇది. పిల్లలకి ఇన్స్పిరేషన్గా చేయడము. మా అమ్మాయి నేర్చుకుంటున్న గురువుగారి పేరు ఏంటంటే జానిమియా షేక్ అనమాట ఆయన పేరు. ఆయన అండ్ వాళ్ళ అమ్మగారు కూడా ఆ సార్కి షాల్ కప్పి సన్మానం చేశారనమాట. ఈ గోపాల్ శాస్త్రి గారు ప్రజెంట్ ఈటీవీ సీరియల్ మనసంతా నువ్వే అనే సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. పిల్లలతో పాటు కొన్ని పిక్స్ కూడా తీసుకున్నారనమాట సారు. అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇవాళ సోఫా డెలివరీ అన్నాను కదా, అది కూడా వచ్చేసింది చూడండి. ఇది నేను మార్నింగ్ షూట్ చేశాను. అంతకుముందు మాది ఎల్ షేప్ సోఫా అన్నా కదా, అది ఇక్కడ యాడ్ చేశాను చూడండి. మీకు డీటెయిల్గా సోఫా ఫ్యాబ్రిక్ అది చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి. నికేడియా ఫర్నిచర్ స్టిక్కర్ కూడా ఉంది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మైక్రో లెదర్ అని చెప్పేసి ఉందన్నమాట. లెదర్ది అంటే మనం సమ్మర్లో మనం హీట్కి మనం కూర్చోలేం కదా, అందు గురించి అని మైక్రో లెదర్ తీసుకున్నాము. నెక్స్ట్ వాల్కి స్టిక్కర్ వేసాను అనమాట, అదే చూపిస్తున్నాను. టోటల్గా లివింగ్ రూమ్ లుక్కే మారిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే బొబ్బర్లతో వడలు వేస్తున్నాను. ఇవి మనం ఒక 4 to 5 hours నానబెడితే చాలు. ఇలాగ చూపిస్తున్నాను చూసారా, అలాగా బ్రేక్ అయితే చాలు మనకి, నానిపోయినట్టే. ఇవి మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీకి వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులో అల్లం వేసుకొని, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసుకు వేసుకున్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా మీరు మిక్సీకి వేసేసుకున్నా పర్లేదు. ఒకవేళ చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారు స్పైస్ తినరంటే గనక అవాయిడ్ చేసేయండి, స్పైస్ తినకపోతే. కొంచెం స్పైస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి, అందుకే నేను ఇన్ని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. గ్రైండ్ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోని కట్ చేసిన ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసినవి, అండ్ కరివేపాకు కట్ చేసింది, మిర్చి ఆల్రెడీ వేసేసాం కదా, అందులోని సాల్ట్, నెక్స్ట్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనకు అది ఈ చిన్న హ్యాండ్తోనే వేసేయచ్చు, ఏం కవరు అవి ఏమి యూజ్ చేసి వేయాల్సిన అవసరం లేదు. కాంబినేషన్గా చట్నీ, పల్లీలు అండ్ కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను, అది కూడా చూసేయండి. ఇందులోకి టమాటా అండ్ కొత్తిమీర చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అదైతే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పేసి ఇంకా అది కాకుండా ఇది చేస్తాను అనమాట. పల్లీలు వేగిపోయాక మనం మిక్సీకి తీసేసుకుందాము. ఈలోపు మనం కొబ్బరికాయ ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. పల్లీలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనం మిక్సీలోకి తీసేసుకుందాము. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసాం కదా ఆల్రెడీ, అండ్ వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర, సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. అండ్ దీనికి పోపు పెట్టుకుందాం. మనం పోపు పెట్టుకోవాలి కదా, దాంట్లోకి బాండి తీసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకొని వేయించేసుకుందాము. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకొని, కరివేపాకు
వేయించుకున్న తర్వాత ఇవి మొత్తం పోపంతా మనం చట్నీలోకి వేసేసుకుందాము. చట్నీ అనేది కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మరీ లూజ్గా ఉన్నా బాగోదు, అలానే గట్టిగా ఉన్నా కూడా బాగోదు. నెక్స్ట్ మళ్ళీ బాండీ పెట్టేసుకుని దాని నిండా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక వడలు వేసేసుకుందాము. హీట్ అయిపోయింది ఆయిల్, వేసేస్తున్నాను చూడండి వడలు. ఎమ్మీ టేస్టీ వడలు అనమాట. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వడలు ఫాస్ట్గానే అయిపోతాయి. మనకి గారెలు టైం పట్టినంత టైం కూడా పట్టవు. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి చూడండి, కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చాలా బాగా ఉడుకుతాయి, చూపిస్తాను చూడండి. లోపల బాగా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.